లేక తెలంగాణకు కర్ణాటక ఇతర రాష్ట్రాలకే పరిమితం అవుతుందని. రైట్. సో ఒక్కసారి తొలి వెలుగులో ఉన్నటువంటి చూస్తే ఇక బన్నీపై మరో కేసు అంట, త్వరలో నమోదుకు ఛాన్సు. జేఈ ర్యాంకులపై తప్పుడు ప్రచారం, కాలేజీల యాడ్స్లో బన్నీ శ్రీలీల ఒకే విద్యార్థిని, పలు కాలేజీల క్లైము. ఫేక్ ర్యాంకులతో పేరెంట్స్కు టోపీ, బన్నీ శ్రీలీలపై కేసులు పెట్టాల్సిందే. ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ నేతల డిమాండ్. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనలో బన్నీపై కేసు. సో ఇది 2వ పేజీలో ఉంది కదా, 2వ పేజీలో చూస్తే ఇప్పటికే పుష్ప బెనిఫిట్ షో తొక్కిసలాట కేసులను ఎదుర్కొంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు మరో షాక్ తగలనుంది. పాన్ ఇండియా స్టార్ హీరోపై రాష్ట్రంలో పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నారా? కొత్త కేసులో బన్నీ విచారణను ఎదుర్కోవాల్సిందేనా అంటే తాజా పరిణామాలను పరిశీలిస్తే అవునని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఇటీవల విడుదలైన ప్రతిష్టాత్మక జేఈ పరీక్ష మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో అంటే మా కాలేజీలోనే వచ్చాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మోసం చేస్తున్నాయి. కాలేజీల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలని స్టూడెంట్ యూనియన్ ఏఐఎస్ఎఫ్ నేతలు చూపిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు యజమానులపై ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న హీరోయిన్లు అల్లు అర్జున్ శ్రీలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ర్యాంకులపై హోరెత్తున్న తప్పుడు ప్రచారం. ఇటీవల విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాలపై వార్తాపత్రికలో టాప్ ప్రైవేట్ కాలేజీల యాడ్స్ రిలీజ్ చేశారు. ఒక కాలేజీలో ర్యాంక్ వచ్చిందని చెబుతున్న విద్యార్థి ఫోటోతో వేరొక కాలేజ్ కూడా యాడ్ ఇచ్చింది. వేరువేరు కాలేజీలు, వేరువేరు యాడ్లు, వేరువేరు ర్యాంకులు, కానీ విద్యార్థి మాత్రం ఒక్కరే. టాప్ ర్యాంక్ స్టూడెంట్లను కూడా ప్రైవేట్ యజమానులు కొనుగోలు చేస్తున్నాయి. ఒక్క విద్యార్థి ఇన్ని కాలేజీలు ఎలా చదువుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయంటూ స్టూడెంట్ యూనియన్లు నేతలు విమర్శిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ శ్రీలీల ప్రమోటర్గా వ్యవహరించడం దారుణమని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా చెడ్డవా అని సెలబ్రిటీలు కనీసం ఆలోచించారని మండిపడ్డారు. విద్యార్థులు తల్లిదండ్రులు పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. వీరు తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయంటూ చెప్తా ఉన్నారు. సో ఒక్కొక్కసారి ఏఐఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి నాయకులతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఎందుకంటే ఇవాళ ర్యాంకుల పేరిట విచ్చలవిడిగా దోసుకుంటున్నారు. సో ర్యాంకుల పేరిట పూను కలవట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ర్యాంకుల పేరిట విచ్చలవిడిగా దోసుకుంటున్నారు. ఇవాళ ప్రైవేట్ యజమాన్యము, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా డబ్బుల దోపిడీ జరుగుతున్నది. ఇక్కడ వచ్చినటువంటి జేఈ ఫలితాలలో టాప్ ర్యాంకు స్టూడెంట్ మావోడు అని చెప్పేసి నారాయణ చెప్తుంది, మావోడు అని చెప్పేసి శ్రీ చైతన్య చెప్తుంది. అరే ఒకటే ర్యాంకు, ఒకటే అభ్యర్థి, ఈ 2 కాలేజీలలో ఎట్లా చదివిన అనేది ప్రశ్న. ఇప్పుడు ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటరో డిగ్రీ చదువుతున్నా. నేను డిగ్రీ చదివినప్పుడు పోతే శ్రీ చైతన్యకు పోవాలి, పోతే నారాయణకనే పోవాలి ఏడాది మొత్తం. కానీ నేను ఒక్కరిని ఎట్ ఏ టైం ఒకటే సంవత్సరంలో 2 కాలేజీలలో మరి ఎట్లా ఇంటర్ చదువుతా? 2 కాలేజీలలో మరి ఎట్లా నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఒకటేసారి ఎగ్జామ్స్ ఉంటాయి. మరి శ్రీ చైతన్యకైనా నారాయణకైనా ఒకటేసారి ఎగ్జామ్స్ ఉంటాయి. మరి అటు శ్రీ చైతన్య ఎగ్జామ్స్కి ఎప్పుడు అటెండ్ అవుతా, ఇటు నారాయణకి ఎప్పుడు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతా? ఒకటే రోజు ఒకటే వ్యక్తి 2 పరీక్షలు 2 కాలేజీలలో ఎట్లా రాస్తాడు? ఎట్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? సో ఇప్పుడు ఇదే ప్రశ్న అందరికి తలెత్తున్నది. ఈ శ్రీ చైతన్య, నారాయణ లాంటి కొన్ని కార్పొరేట్ కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం దాగుతూ ఇష్టారాజ్యంగా సినీ ప్రముఖులను అడ్డం పెట్టుకొని వాళ్ళతోటి యాడ్స్, ప్రమోషన్లు, ఇక ఇంకొన్ని యాడ్స్ ఉంటాయి, మీరు అందరూ చూస్తారు. 1 1 1 2 2 2 ఇవి యాడ్స్ కావు, ర్యాంకులు, ఇవి మార్కులు కావు, మా ర్యాంకుల ఫలితాలు అని చెప్పేసి ఇక పెద్ద పెద్ద వీడియోలు ఇక
జనాలకు వదిలేసి పెద్ద పెద్ద కటౌట్స్ హోర్డింగ్స్ను పెట్టి మొత్తం ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పేరెంట్స్లంతా కూడా తమ శ్రీ చైతన్య నారాయణ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వరు, కనీసం పిల్లలకు భద్రత ఇవ్వరు. పిల్లల మీద ఒత్తిడి పెట్టి ఇష్టారాజ్యంగా పిల్లల్ని పట్టించుకోకపోగా పిల్లల మీద చదువు పేరుతో ఇతరితర కారణాలతో అనేకమైనటువంటి సూసైడ్ చూస్తున్నాం శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలలో. అనేక మార్లు విద్యార్థి సంఘాల ఆందోళన, తల్లిదండ్రుల ఆందోళన, ఇవన్నీ చూసినా కూడా మళ్ళీ పేరెంట్స్ ఏడికి పంపిస్తారంటే శ్రీ చైతన్య నారాయణకి పంపిస్తారు. వద్దురా నారాయణ కూడా మళ్ళీ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలే బాగుంటుందని మళ్ళీ ఆడికే పంపిస్తారు. సో ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ వాళ్ళు క్లియర్ చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒకే విద్యార్థిని పలు కాలేజీలలో చదివినట్టుగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారట. కొన్ని పత్రికలలో యాడ్స్ వచ్చినాయట. జేఈఈ పరీక్షలలో జేఈ పరీక్ష ఫలితాలలో మరి ర్యాంకు మావోనికే వచ్చిందంటే మావోనికి వచ్చిందండి. ఇటు శ్రీ చైతన్యుడు అటు నారాయణుడు ఎవరికి వాడు ఈ అబ్బాయి మావాడే ఫస్ట్ ర్యాంక్ సాధించడం అని వేసుకుంటున్నట. మంది పిల్లల్ని మనం ముద్ద అనేట్టున్న సంస్థ కథ. తెలంగాణలో సాగుతాడు కదా, ఎవరికో పుట్టిన పిల్లలు మన ముద్ద అనేట్టున్నది. అరే ఏ కాలేజీలో ఆ పిల్లగాడు టాప్ ర్యాంక్ తీసుకొచ్చిండు, ఆ కాలేజీ కదా క్రెడిబిలిటీ పోయేది. ఆ కాలేజీలు కదా మరి బహిరంగంగా ఆ పిల్లగానికి సంబంధించిన ఫోటో వేసుకొని ఆ ర్యాంక్ వేసుకొని ప్రమోషన్ చేసుకోవాల్సింది. ఆ కాలేజీతో పాటు ఇంకొన్ని కాలేజీలు ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఆ కాలేజీతో పాటు ఇంకొంతమంది ఫోటోలు వేసుకుంటున్నారు. ఆ కాలేజీతో పాటు ఇక మిగతా కాలేజీలు కూడా మొత్తం ప్రచారం చేసుకుంటున్నాయి. మా కాలేజీలో చదివినట్టే మా కాలేజీలు. ఎన్ని కాలేజీలలో చదువుతున్నాయి ఒకడే పిల్లగాడు? ఫస్ట్ ర్యాంక్ ఎన్ని కాలేజీలలో వస్తుంది? ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంకే ఉంటుంది, ఒకటే కాలేజీ వస్తుంది. కానీ ఫస్ట్ ర్యాంక్ అన్ని కాలేజీలలో ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇదే ప్రశ్న. సో ఎవరైతే ప్రమోషన్ చేసినటువంటి అల్లు అర్జున్ ఉన్నాడో, శ్రీలీల అనేటువంటి హీరోయిన్ ఉన్నదో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మీ యాడ్స్ చూసి మీరు ఇచ్చినటువంటి ప్రమోషన్ చూసి అల్లు అర్జున్ శ్రీలీల పోస్టర్లు చూసి చాలామంది పేరెంట్స్ నిరుపేద కుటుంబాలు అయ్యో అల్లు అర్జునే ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇది మంచిగా ఉంటుంది, చదువు బాగా చెప్తారు, ఇది నమ్మకంగా అని చెప్పేసి మీ మీద నమ్మకంతో పోయి పిల్లల్ని ఆ కాలేజీలలో జాయిన్ చేస్తూ లక్షల రూపాయల ఫీజులు కడతా ఉన్నారు. ఇలా కట్టిన తర్వాత తెలుస్తున్నది ఈ కాలేజీలు మోసం చేస్తున్నాయి, ఈ కాలేజీలు దొంగ ప్రచారం చేస్తున్నాయి, ఈ కాలేజీలు అడ్డగోరిగా ఫీజులు దోపిడీ చేస్తున్నాయి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఈ కాలేజీలు అని చెప్పేసి ఇవాళ పిల్లల తల్లిదండ్రులు రియలైజ్ అవుతున్నారు. ర్యాంకులు వచ్చిన పిల్లలు కూడా ఆశ్చర్యపోతున్నారట. అరే నేను చదివింది శ్రీ చైతన్య నారాయణ, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోనికి క్లారిటీ ఉందో లేదా పిల్లగానికి, నేను ఏ కాలేజీలో చదివినా ఎక్కడ ర్యాంక్ వచ్చింది నాకు ఆశ్చర్యపోతున్నాడు. ఆయన కూడా ఇదేంద్రా నాయన 1+1 ఆఫర్ ఉంటుంది ఒకటి. అవునా రమేష్, మన బట్టల షాప్కి పోతే 1+1 ఆఫర్ ఉంటుంది కదా, అంగి కొంటే ఇంకొక అంగి ఫ్రీ అన్నట్టు. ఈ పాపం ఈయన ఒక కాలేజ్ చదివితే ఇంకో కాలేజ్ ఆఫర్ ఇచ్చారట. ఇది మంచిగా లేదు. సో ఇటు నవ్వుతున్నారు. బట్టల షాప్కి పోతే లేకపోతే ఇంకోదైనా షాప్కి పోతే 1+1 ఆఫర్ ఇస్తాడు, మీకు తెలుసు కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాడు. ఈయన ఒకటే కాలేజ్ చదివితే ఇంకో కాలేజీలో కూడా ప్రమోషన్ చేసినాడు ఫ్రీగా. సో ఇట్లా విద్యా సంస్థలు తయారవుతున్నాయి. విద్యా సంస్థలు ఇట్లా తయారవుతున్నాయి. ఫీజుల కోసం పైసల కోసం అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్లు చేసుకుంటున్నారు. మరి ఈ సినీ ప్రముఖులన్నా పలుకుబాటు ఉన్నోళ్ళు, పేరున్నోళ్ళు, దేశవ్యాప్తంగా వీళ్ళకంటే కొంత క్రేజ్ ఉన్నది, వీళ్ళని ఆలోచన చేయాలి కదా. ఈ నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజీలకు మేము ప్రమోటర్లుగా ఉంటే రేపు భవిష్యత్తులో మాకేమైనా ఇబ్బంది అవుతుందా, ఇవి జెన్యున్ సంస్థలేనా అని ఆలోచన చేయాలి కదా. ఎందుకంటే మీరు ఇచ్చే యాడ్స్ వల్ల, మీరు చేసే పర్ఫార్మెన్స్ వల్ల ఓ 10 మంది ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. మా అల్లు అర్జున్ సార్ ఇట్లా స్టెప్ వేసి ఇట్లా బాగుందని చెప్పిండు, ఇక లేకపోతే ర్యాంకులు మొత్తం మనయా అని చెప్పిండు, ఇక మా అల్లు అర్జున్ సార్ చెప్పినాక, మా అల్లు అర్జున్ అన్న చెప్పినాక మేము పోకపోతే బాగుండదని పోరాళ్ళంతా శ్రీ చైతన్యకో నారాయణకో క్యూలు కడతారు. పేరెంట్స్ అంతా ఇక అల్లు అర్జున్ వీడియోలు చూస్తే, శ్రీలీల వీడియోలు చూస్తే ఆమె చెప్పే మాటలు వినో పంపిస్తారు. మరి ఇప్పుడు ఎవరిది బాధ్యత? శ్రీలీల అల్లు అర్జున్దా, లేకపోతే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలా, లేక ఈ పిల్లల తల్లిదండ్రులదా? ఎవరిది బాధ్యత? సో అందుకే విద్యార్థి సంఘాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట, ఈ 1+1 ఆఫర్ మాకు వద్దురా నాయన. ఏమంటారు? ఈ 1+1 ఆఫర్ మాకు వద్దు. ఈ పిల్లగాడు శ్రీ చైతన్యలో చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, లేక నారాయణ చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, ఆయన ఒకటే కాలేజీ చదివిండా, 2 కాలేజీలు చదివిండా, క్లియర్గా చెప్పుర్రి. ఇక ఈ అల్లు అర్జున్ కావచ్చు, శ్రీలీల మీద, ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారట. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారట. తప్పుడు ర్యాంకులతో
మరి ప్రజల్ని బురిడి కొట్టిస్తూ విద్యార్థులను బురిడి కొట్టిస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలతో పాటు శ్రీలీల బన్నీ మీద కూడా మరి యాక్షన్ తీసుకోవాలి, కేసు పెట్టాలి అంటారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్నా కాదా అది? సో డెఫినెట్లీ న్యాయబద్ధమైనటువంటి డిమాండే. సో మరి చూద్దాం దీని మీద అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తాడా ఏందనేది. రైట్గా